జై శ్రీమనారాయణ, జై శ్రీరామ్. హిందూ బంధువులందరూ కూడా శుభోదయం. మనం ఈరోజు సమాజంలో ఎన్నో విషయాలు చూస్తున్నాం. ఇతర మతస్థులు వాళ్ళ గ్రంథాలని స్కూల్లో కూడా బోధించే విధంగా కఠినంగా పిల్లల్ని నిబంధన చేస్తున్నారు. అలాగే ఈ రకరకాలు ఇప్పుడు ఒక మతం ఇది, అలాగే బైబిల్ వాళ్ళు కూడా స్కూల్స్లో. ఇక దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన ధర్మం ఏ తీరానికి చేరుతుందో ఆలోచించుకోండి. ఎందుకంటే మనము మేల్కోకపోతే ఇవాళ సమాజంలో ఎన్నో చూస్తున్నాం. ఎక్కువ మంది రకరకాల వాటి మీద ఆలోచనల మీద మాకెందుకులే ఎవరో ఒకళ్ళు దీనికి చేస్తూ ఉంటారులే అనుకుంటే రేపు మరుగున పడేది హిందూ సమాజమే. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే మనకి హిందూ ధర్మం ఏం చెప్తుంది? సృష్టికి మూలము నారాయణ అని చెప్తుంది. నారాయణ నుంచి బ్రహ్మ ఉద్భవించాడు చెప్తుంది. ఈ సకల సృష్టి ఏర్పడింది చెప్తుంది. మరి ఒక ఆయనేమో సృష్టికర్తనే పూజించాలి అంటాడు, మిగతా మనుషులు ఎవరు మనుషులు కాదంటాడు. మనకి భూమి మీదకి ఎవరు వచ్చారు? శ్రీమన్ నారాయణుడే రాముడుగా అవతరించాడు, శ్రీరాముడుగా. అలాగే శ్రీకృష్ణుడిగా అవతరించారు. ఇలా ఇంకా ఎన్నెన్నో రూపాలు దశావతారాలుగా రూపాంతరాలు చెంది మనకి దాంతోపాటుగా ప్రకృతిలో ప్రతి దానిలో కూడా భగవంతుడి ఉండేటట్టుగా చూపించాడు మనకి. కాబట్టి మన ధర్మం అది చెబుతుంది. మన ధర్మం ఏం చెబుతుంది? అందరినీ కలుపుకోమంటుంది. సోదర భావంతో అందరూ బంధువులే. మనకు చెడువాడు ఎవడు లేడు, దూరపోడు ఎవడు లేడు. కానీ కొన్ని మతాలు అలా చేయట్లేదు, మన ధర్మాన్ని దూరం చేస్తున్నాయి. ఇప్పుడు ఒకడు చూస్తే తీసుకెళ్ళి నీటిలో ముంచేస్తాడు, ముంచుతూ దాన్ని ఈరోజు నుంచి నువ్వు మతం మారిపోయామంటాడు. మరి ఎక్కడ పుట్టాము, ఎక్కడికి వస్తున్నాము, మనం ఏ ధర్మంలో పుట్టాము ఏందనేది ఆలోచించుకునే స్థితిలో లేడు మనిషి. ఎందుకంటే ఈరోజు రకరకాల సమస్యలు, అంటే ఆడికి ఏదో ఒకటి తీరిపోవాలి, తొందరగా తీరిపోవాలంటే ఏదో ఒక కొత్త దేవుని పట్టుకుంటే సమస్య తీరిపోద్ది అంటాడు. సమస్య ఎవడు తీర్చలేడండి. నేను అది కూడా చెప్తున్నా. ఎందుకంటే హిందూ ధర్మంలో ఈ బంధువులందరికీ ఒకటే చెప్తున్నా, సమస్య ఎవడో తీర్చడు. నీ సమస్యను నువ్వే తీర్చుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు మతం మారినంత మాత్రం నీ సమస్య తీరిద్దా అంటే తీరకపోగా రెట్టింపు అవుతుంది. అది మాత్రం ఖచ్చితమైన నిజం. ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీత. ఇవాళ భగవద్గీత మనం కూడా స్కూల్స్లో, ప్రతి విద్యాలయాల్లో అన్నింటిలో కూడా ఒక చిన్న సబ్జెక్టుగా పెట్టాలని మనం కూడా గవర్నమెంట్ని ప్రాధేయపడాలి, కోరుకోవాలి. ఎందుకంటే రాబోయే సమాజము ఈ విధంగా తయారవుతుందంటే మనం భగవద్గీత చెప్పేదానికి మనం ఆలోచిస్తున్నాం, మనం భగవద్గీత చెప్పుకునేదానికి మనం పిల్లలకి వెనకం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం భగవద్గీతని మన పిల్లలకి మేల్కొల్పకపోతే రాబోయే రోజుల్లో సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవతలి మతస్థులు, అవతలి యొక్క సమాజం మనం చూస్తున్నాం. చిన్న పిల్లల నుంచే వాళ్ళ యొక్క అలవాట్లు చేసేసి మనల్ని శత్రువులుగా చూపిస్తున్నారు. మన ప్రసాదాలని కూడా ముట్టట్లేదు. కాబట్టి ఇవన్నీ సమాజంలో జరుగుతున్నాయి, కళ్ళ ముందు జరుగుతున్నాయి. కానీ మాకెందుకులే, ఇంకొకరు చూస్తారులే, లేకపోతే ఇంకొక ఆర్ఎస్ఎస్ ఉంది వాళ్ళు చూసుకుంటారులే, లేకపోతే ఇంకొక హిందూ ధర్మ పరిషత్ ఉంది వాళ్ళు చూసుకుంటారులే, లేకపోతే బీజేపీ వాళ్ళు, ఇంకొక పార్టీ వాళ్ళు చూసుకుంటారు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచిస్తే కష్టం. ప్రతి ఒక్కరు కూడా ఇది పార్టీతో సంబంధం లేదు, ఇంకొకరితో సంబంధం లేదు. ఇదంతా కూడా సమాజం కోసం, మన సమాజం మనం బాగుపరచుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం, నిన్న మొన్న వీడియోలో చూస్తున్నాం, ఒక ఆటో డ్రైవర్ని బంధించే పరిస్థితికి వచ్చింది. ఇది ఎందుకు రాసేవని ఒక నిలదీసే పరిస్థితికి వచ్చింది. అంటే మనం ఏ దేశంలో ఉన్నాము, మనం ఏ ధర్మంలో ఉన్నామో మనకే అర్థం కావట్లా. అంటే మన ధర్మంలో రేపొద్దున ఇదే విధంగా సాగితే బొట్టు పెట్టుకొని తిరగడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అవన్నీ రాకుండా ఉండాలంటే హిందూ బంధువులారా, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మతాలు మారద్దు. మన ధర్మమే అన్నిటికన్నా గొప్పది. అన్ని ధర్మాల కన్నా ముందు వచ్చినదే మన హిందూ ధర్మము, సనాతన ధర్మము. మనం ఈరోజు ఎక్కడ తవ్వకాలు చూసినా శివలింగాలు బయటపడుతున్నాయి, విష్ణుమూర్తి నారాయణ బయటపడుతున్నాడు, అమ్మవార్లు బయటపడుతున్నారు. ఇదొకటి సాక్ష్యం చాలు. మొదటగా పేర్లు, భూమికి భూమి అనే పేరు, సూర్యుడికి సూర్యుడు అనే పేరు, చంద్రుడు అనే పేరు, ఇవన్నీ మన దగ్గర నుంచి వచ్చినాయి. వేదాలు ఇవన్నీ మన దగ్గర నుంచి వచ్చినాయి. పురాణాలు అన్నీ మన దగ్గరే. కాబట్టి
ఆలోచన శక్తిని పెంచుకోండి, పిల్లలకు కూడా తెలియచేయండి. కనీసం ఆదివారం ఖాళీగా ఉంటారు పిల్లలకి, కొద్దిగా చెప్పండి, మన భగవద్గీత చెప్పండి, మన ధర్మాన్ని తెలియజేయండి. ఎందుకంటే స్కూల్లో ఏం చెబుతున్నారో కూడా తల్లిదండ్రులు పరికించుకోండి. ఒకసారి పిల్లల్ని అడగండి, వేరే ధర్మాల గురించి వేరే మతాల గురించి చెప్తున్నప్పుడు దాన్ని ఎమ్మటే నిషేధించండి, పోయి అడగండి. ఇవి తెలుసుకోకపోతే మనకి ఇవి అంతా కూడా చాప కింద నీరులాగా పాకిపోయి మన సమాజమే దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే పిల్లలే రేపు భవిష్యత్తుకు కారణం అవుతారు. మరి అలాంటి పిల్లల్ని వీళ్ళు పాడు చేస్తున్నారంటే రేపొద్దున ఈ పిచ్చితో, మత పిచ్చితో రేపొద్దున మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, రాబోయే తరాలు వాళ్ళు. కాబట్టి వాళ్ళని మనం గమనించుకోవాలంటే స్కూల్స్కి వెళ్ళే పిల్లల్ని వాళ్ళ టీచర్లు ఏం చెబుతున్నారు అవన్నీ కూడా గమనించండి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పిల్లలకి మతాలు ఇవి కాదు, సంస్కారం బోధించండి. సంస్కారమే వాడిని ఉద్ధరిస్తుంది. జై శ్రీమన్నారాయణ. వచ్చే ఆదివారం మళ్ళీ ఒక హిందూ ధర్మం గురించే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. జై శ్రీరామ్.